హాయ్ అండి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కుట్టాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైనా సరే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టుకి మధ్యన ఖచ్చితంగా పాదమించేంత డిఫరెన్స్ ఉండాలి. అలా ఉండటం వల్ల మనకి ఎప్పుడైనా టైట్ అయినా ఇప్పుకున్న తర్వాత మరీ ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ తక్కువ వేస్తే చూడడానికి బాగోదు. అదేవిధంగా విప్పుకున్న తర్వాత కూడా మరీ లూజ్ అవ్వడం లేదా టైట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక పాదం వరుసలో వెళ్తే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు పైపింగ్ సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేయనండి, తర్వాత పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఎలా ఫిట్టింగ్ రావాలి బ్లౌజ్కి ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ని రెడీ చేసుకుంటున్నాను. మనకి బార్డర్ వచ్చింది, ఉల్టా సీదా చెక్ చేసుకుని సీదా మన వైపు వేసుకుని దానిపైన లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడూ కూడా కటింగ్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో ఒక మార్కింగ్ వేస్తాను కదా, ఆ మార్కింగ్ అనేది అడుగు భాగంలో పెట్టేసుకుంటే మనం తిప్పినప్పుడు పైకి కనిపిస్తుంది. అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. అలా ఇప్పుకుంటాలు కుట్టుకుంటాలు లేకుండా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం. తర్వాత ఇలాగ టాప్ స్టిచ్ వేసేద్దాం. ఒక టాప్ స్టిచ్ లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలి, వేరే దాని మీద మళ్ళీ పడకూడదు. ఒరిజినల్ క్లాత్ మీద నీట్గా ఉండదు. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్కి వేసుకోవాలి. అసలు కనిపించినట్టు కార్నర్కి వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా కార్నర్కి బాగా ఇలా మొత్తం కూడా కార్నర్కి వేసేసుకోవాలి. ఇప్పుడు నాకు కిందున్న లైనింగ్ పైకి కనిపిస్తుందండి. అంటే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి పల్చగా ఉంది కాబట్టి నేను పైనుంచి ఇలాగా జాయిన్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకుని మొత్తం లైనింగ్ అంతా ఇలా నీట్గా అరిచేతి సహాయంతో మొత్తం కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇలాగా నీట్గా కట్ చేసేయండి. అయితే సైడ్కి నేను ఒక 1/2 ఇంచ్ వరకు ఎగస్ట్రా క్లాత్ ఉంచేసుకున్నాను. ఎందుకంటే మనం కొంచెం లైట్గా క్లాత్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ కూడా ఎందుకు యాడ్ చేయడం అని చెప్పేసి లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది, అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఒరిజినల్ క్లాత్ మన వైపు పెట్టేసుకొని పైన లైనింగ్ పెట్టుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ వేయండి. ఇంకొక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి. పల్చగా ఉంది కదా క్లాత్, కనిపిస్తుంది. కనిపించకపోతే కనిపించేలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ అంతా ఇలాగా, అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే, ఒక కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కార్నర్కి స్టిచ్ వేసేయండి. మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటే కరువు తిరిగే చోట అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ప్లస్ గుర్తు నీట్గా వస్తుంది. సో ఇది కూడా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి ఇక్కడ కూడా నీట్గా చూసేసుకోవాలి ఇలాగ, అప్పుడే ప్లస్ గుర్తు నీట్గా వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత అయితే నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించేశాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలా షోల్డర్కి తిన్నగా వచ్చేటట్టు మన హైట్ని బట్టి డాట్ హైట్ ఉంటుంది. ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూడండి ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చినాయి. నాకైతే ఎక్కువ ఏం రాలేదు, కరెక్ట్గా వచ్చేసింది. పైగా వీళ్ళకి 4th డాట్ వేయాలండి, అది వేయటం మర్చిపోయాను. ఇలా 4th డాట్ వేసేసాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు 4th డాట్ ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ కుట్టేసిన తర్వాత వేయాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా పట్టేసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఈ 3 డాట్లకి రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. దీనికోసం స్పెషల్గా ఏమీ మార్కింగ్ అవసరం లేదు. మనం ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటే కటింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ దగ్గర సరిపోతుంది.
ఇక్కడ కూడా ఇలాగ కట్ చేసేయండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి 4th డాట్ ఉంటే మీరు కూడా 4th డాటే వేసుకోవాలి, సింగిల్ డాట్ వేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి అలాగే సెట్ అవుతుంది బ్లౌజు. ఇప్పుడు నడుం పట్టిని 1.5 ఇంచు వరకు నీట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఒక్క క్లాత్ అనేది సరిపోదు, 2 క్లాత్లు ఉండాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేస్తే మనం కట్ చేసిన తర్వాత కూడా ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 1 ఇంచు 1.5 ఇంచు వరకు ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా స్ట్రేట్గా ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చేసేయండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి. డాట్లు వచ్చించట ఫ్రిల్ ఇస్తే మనకి పైకి ఎత్తినట్టు రాదనమాట బ్లౌజ్ అనేది, వెనకాల వీపు పార్ట్. ఇది కూడా అయిపోయింది. తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని మనకి నడానికి కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి నడుం దగ్గర. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుందాం. పైపింగ్ కోసం చెప్తాను తర్వాత. ఇలాగా షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కుట్టు తిన్నగా ఉండాలి. షోల్డరు నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోండి. అయితే నెక్ నుంచి స్లోప్ ఇవ్వాలండి. నెక్ నుంచి స్లోప్ ఇస్తే మీకు భుజాలు జారకుండా ఉంటాయి, ఎంత పెద్ద నెక్ డీప్ పెట్టినా కూడా. అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకైతే పైపింగ్ కూడా వేసేసానండి. పైపింగ్ వేసిన తర్వాత హ్యాండ్స్ని ఫ్రంట్ ఏది వస్తుందో బ్యాక్ ఏది వస్తుందో చూసుకొని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చాను కదా హ్యాండ్కి, అది షోల్డర్ కుట్టు దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎక్కడ సాగదీయకూడదు, సాగదీస్తే మళ్ళీ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. సాగదీయకుండా వెళ్ళిపోండి. ఇలాగా 1 సైడ్ అయిపోయింది కదా, తర్వాత ఇంకొక సైడు ఒకేసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ రాకండి. నెక్ అది మనకి హ్యాండ్ అనేది తిరిగినట్టు వస్తుంది అనమాట. ఒక దుక్కున ఎక్కువ ఒక దుక్కున తక్కువ మనకి తెలియకుండానే వస్తుంది. అలాంటప్పుడు మనకి ఏంటవుతుందంటే బ్లౌజ్ మొత్తం వేసుకున్న తర్వాత తిప్పినట్టు వస్తుంది. అది మనకి తెలీదు, బ్లౌజులు వేసుకున్న తర్వాత చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము. సైడ్ జాయిన్ చేసేటప్పుడు చెప్తాను కదా బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలని. ఇక్కడ ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. 2 హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోండి. అవన్నీ ఒకేసారి సైడ్ జాయిన్ చేయాలి, ఒక్కొక్కటి చేయకూడదు, టైం సేవ్ అవుతుంది. సో దీన్ని కూడా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా అంతే. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోండి. షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టేసుకుని ఫస్ట్ అయితే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు. ఇది వచ్చేసి నేను సాదా బ్లౌజ్ తీసుకున్నానండి, లైనింగ్ బ్లౌజ్ కాదు. అందుకని కొంచెం లూజ్ పెట్టుకోవాలి. ఒక గీత అంత లూజ్ పెట్టుకుంటే ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 2 గీతలు అంత లూజ్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇలాగా ఆర్మ్ లూజ్ కూడా ఒక గీత అంత లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. తర్వాత కింద కూడా అంతే, నడుము లూజ్ దగ్గర కూడా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలాగా ఎంత తిన్నగా వస్తుందో చూడండి కుట్టు అనేది.
ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ మనం నడుము లూజు, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు ఆ మూడింటిని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పాదం ఇంచు ఖచ్చితంగా గ్యాప్ తీసుకోండి, ఎక్కువ తక్కువ ఉండకూడదు, చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి, రెండో హ్యాండ్ కూడా చూపించేస్తాను. దీన్ని ఈసారి మనకి కొలత బ్లౌజ్తో పని లేదు, మన దగ్గర ఆల్రెడీ ఒక బ్లౌజ్ అది సైడ్ కుట్టాం కదా ఒక హ్యాండ్ది, ఆ హ్యాండ్తో చూసేయచ్చు. కానీ ఎవరికైతే ఒక హ్యాండ్ లావుగా ఒక హ్యాండ్ సన్నగా ఉంటుందో వాళ్ళకి మాత్రం ఆది బ్లౌజ్ నుంచి రెండు వైపులా దాని ప్రకారమే స్టిచ్ వేసుకోవాలి. అది ఎవరికి ఎక్కువ ఉండదు. కొత్తగా ఎవరైతే వస్తున్నారో మీకు కస్టమర్లు, వాళ్ళని కట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రెండు సమానంగా ఉన్నాయో లేదా. సమానంగా లేకపోతే కటింగ్ మామూలుగానే ఉంటుంది, స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే మనం చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇంకా అంతకు మించి ఏమీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. జస్ట్ కుట్టేటప్పుడే కొంచెం లూజు టైట్ పెడితే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, కరెక్ట్గా వచ్చేసిందండి స్ట్రెయిట్గా. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక సైడ్ రెండు వైపులా నీట్గా వచ్చేసింది ఫిట్టింగ్ అనేది. ఇక్కడ కూడా అంతే, ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా. ఈ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే సేమ్ ఇదే మెథడ్లో ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చంక కింద లూజ్ రావడాలు అలాంటివి ఏమి ఉండవు. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. చూడండి అంతే. ఇప్పుడు తిప్పేసుకుని చెక్ చేసుకుందాం, చూపిస్తాను చూడండి. ప్లస్ గుర్తు ఎంత బాగా వచ్చింది చూడండి. హ్యాండ్ కరువులు అవన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి నెక్ పైకి ఉన్న వాళ్ళకి, మరి డీప్ నెక్ కాదు, ఓవర్ డీప్ కాదు, నార్మల్ నెక్ ఉన్న వాళ్ళకి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ఇదే మెథడ్లో మీరు బ్లౌజ్ కుట్టారని మాత్రం ఇంతే బాగా ఫిట్టింగ్ వస్తుంది, మీకు కస్టమర్స్ కూడా పెరుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.